హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెడభాగం నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి రైట్ సైడ్ వేసి స్టిచ్ చేస్తున్నాను. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాము అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ వేసుకొని చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ ఒకటే స్టిచ్ చేసుకొని మనం చుట్టూరు కట్స్ పెట్టుకొని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మీకు ఎలాంటి డౌట్స్ కూడా లేకుండా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ అనేవి చూసుకోండి. ముందు మెయిన్ మన చుట్టూరు కూడా సర్దుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ముడతలు అవి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి చుట్టూరు కూడా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి పాయింట్ కూడా మీకు చూపిస్తున్నాను. విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలాంటి డౌట్స్ లేకుండా. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి లైనింగ్ని. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి డాట్ని. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద డాట్ షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ వదులుకోండి. 1.5 ఇంచ్ అనేది. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ షేప్ పట్టిని ఫస్ట్ తీసుకొని దానిపైన లైనింగ్ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్గా కట్ చేస్తున్నాను లైనింగ్ని. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ లేకుండా. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్కటే తీసుకొని మనం లైనింగ్ని 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి మనం. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మనకి అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. మిషన్స్ కానీ స్కేల్స్ కానీ లేదా మిషన్ ఐటమ్స్ ప్రతిదీ కూడా మనం ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ 3.5 ఇంచ్ ఉండేది తీసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నుంచి ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చాలామంది మిషన్స్ గురించి అడుగుతున్నారు కదండి, ఒకసారి చూసుకొని మనం షాపింగ్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్లో అయితే తీసుకోకండి మిషన్స్ అనేవి, ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు మిషన్స్ అనేవి. చిన్న మిషన్తో స్టిచ్ చేసుకోవచ్చా అని దేనితో అయినా చేసుకోవచ్చు. మనం ఎక్కువ కుట్టాలి అనుకున్నట్లయితే మన నార్మల్ మిషన్స్ కానీ ఎలక్ట్రానిక్ కాస్ట్వి తీసుకోండి. ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని షేప్ పట్టిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి కాబట్టి స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా పట్టీని పైకి ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా మనకి లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి లేదు చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, స్టార్టింగ్ కూడా. టూ షోల్డర్స్ కూడా మనం అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. మనకి షోల్డర్స్ కుట్లు ఉడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు, ఎందుకంటే చాలామందికి డౌట్ రావచ్చు హ్యాండ్స్కి హెమ్మింగ్ వర్క్ చేయడం లేదని. మనకి ఇంట్రెస్ట్ ఉంటే హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా ఇది వెనక్కి తిప్పేసుకోవచ్చు. మీరు హెమ్మింగ్ వర్క్ చేసే వాళ్ళైతే చుట్టూరు కూడా రాంగ్ సైడ్ వేసుకొని లైనింగ్ని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి రైట్ సైడ్ వేసుకొని వెనక్కి తిప్పేస్తున్నాను, లేదా కింద బార్డర్ ఏదైనా వేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి ఫోల్డింగ్స్ లేకుండా. టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి లేస్ ఇంట్రెస్ట్ ఉంటే లేస్ అయినా వేసుకోవచ్చు. మనం దీనిపైన ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం మగ్గ వర్క్ కూడా చేసుకోవచ్చు, లేదా మిర్రర్ వర్క్ కానీ. మనకి ఎంబ్రాయిడింగ్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి లాస్ట్ వీడియోస్లో. 3/4 హ్యాండ్స్ బ్లౌజెస్ కానీ, బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ, కటోరీ కానీ, ఇవన్నీ కూడా మనకి ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ క్రొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. చాలామంది లాంగ్ డ్రెస్సెస్ అడుగుతున్నారు కదండి, అవి నేను రీసెంట్గా చేసినవి కూడా ఉన్నాయి. రెడ్ డ్రెస్ శారీతో చేసినవి ఒకసారి విజిట్ చేయండి లాస్ట్ వీడియోస్ని. కొంచెం చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా సర్దుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి, అలాగే ఫ్రంట్ లోత్ వైపు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్లో రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా మనం అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. 2 లైన్స్ మాత్రం కంపల్సరీ వేసుకోండి షోల్డర్స్ దగ్గర. ఎండింగ్ రఫ్ చేసుకోండి, లేదా కుట్లు ఊడిపోతుంటాయి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ చూసుకొని స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎక్కడైతే హ్యాండ్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఒకవేళ క్రొత్తగా
మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు షోల్డర్ మిడిల్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ నుంచి కింద నడుము భాగానికి ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా. మనకు ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోండి. తాళ్ళు పట్టి వేసేటప్పుడు తాళ్ళు పట్టి వైపు లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు అసలు తెలియదు అనుకునే వాళ్ళు బ్లౌజ్తో ఒకసారి మెజర్మెంట్ చూసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి కింద వరకు కూడా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ మీకు తెలియదు అనుకునే వాళ్ళు మన మార్కింగ్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకోండి. మన హ్యాండ్ దగ్గర ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి లైనింగ్ బ్లౌజ్ని. ఒకవేళ కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.